హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. మనం చూస్తుంది ఇప్పుడు రాజధాని ప్రాంతంలో హైకోర్టు దగ్గర నుంచి మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ వరకు అయితే మీకు చూపిస్తానండి. ఇక్కడ ఎలా ఉంది, ఈ ప్రాంతం అంతా ఎంత మార్పు వచ్చింది, ఈ పనులు ఎలా జరుగుతున్నాయి అనేది మీరే చూడొచ్చు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి E4 రోడ్ అనమాట. ఈ E4 రోడ్డుకి సంబంధించి పనులు కూడా అండర్ గ్రౌండ్ చేసే పనులు అనేవి జరుగుతున్నాయి. అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ పనులు అవి చేస్తున్నారు. అలానే మీరు చూస్తుంది రైట్ సైడ్ కూడా వెల్కమ్ మిక్సర్ యూనిట్స్ అనమాట. ఇది ఎల్ఎన్టీ వారికి సంబంధించి ఈ మిక్సర్ యూనిట్ అనమాట. ఇక్కడైతే చూడొచ్చు ఎంత కార్మికులు ఉండి పనులు అయితే చేస్తున్నారు అన్నది. ఇక ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసాము ఎన్సిసి వాళ్ళు చేస్తున్న టవర్, ఐకానిక్ టవర్ 5 అనమాట. ఈ ఐకానిక్ టవర్ 5 దగ్గర కూడా చూడండి అసలు ఎన్ని మిషనరీలు అయితే ఉండి వర్క్స్ అనేది జరుగుతున్నాయో. భారీ హైట్తో ఉన్న ఈ టవర్ క్రేన్స్తో ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం పనులు అనేవి చాలా వేగంగా అయితే చేస్తున్నారు. వందలాది మంది కార్మికులు అయితే ఇక్కడైతే కనిపిస్తున్నారు. ఇంతకుముందు ఇంతమంది కార్మికులు అయితే లేరు. ప్రజెంట్ చాలా మంది కార్మికులతో ఇక్కడ పనులు అనేవి జరుగుతున్నాయి ఈ టవర్ 3 దగ్గర. మరి కొన్ని రోజులకి మనం ఇంకా హైట్ ఉన్న ఈ ఐకానిక్ టవర్స్ అయితే పనులు చూస్తాం. ఈ రోడ్డు మీదకే చూస్తున్నారు కదా ఎంత హైట్ వరకు అయితే ఉందో. ముందు ముందు ఇంకా హైట్ పెరుగుతూ అయితే వెళ్తుంది. ఇక్కడ కూడా చాలా మంది కార్మికులు అయితే పనులు అయితే చేస్తున్నారు. ఈ ఐకానిక్ టవర్ 1 టవర్ 2కి సంబంధించిన ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్స్ అయితే ఇక్కడ వీళ్ళైతే తయారైతే చేస్తున్నారు. ఇక్కడ నుంచి తయారు చేసి ఈ టవర్స్ దగ్గరికి అయితే తరలిస్తున్నారు. అలానే ఇవి వచ్చేసి చూసే కదా ఏఐఎస్ అధికారులు బంగ్లాస్ అనమాట. ఇవి కూడా దాదాపు పూర్తయితే అయింది. అలానే ఈ రోడ్డు వేసే పనులు కూడా అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ ఇక్కడ ఈ డ్రైనేజీ కోసం అని చెప్పి మొత్తం తవ్వుతున్నారు. అలానే ఇక్కడ అంతకుముందు ఈ రోడ్డు అనేది వేశారు. ప్రజెంట్ ఇటు ఈ టిప్పర్లన్నీ కూడా ఈ మెటీరియల్ తరలించడం కోసం ఈ రోడ్డుని అయితే వాడుతున్నారు. ఈ మినిస్టర్స్ బంగ్లాస్ మధ్యలో ఉన్న ఈ రోడ్డు కూడా ఈ వేయడం కోసం అంతా రిటైర్ చేశారు కంకర పోసుకొని. అలానే ఇక్కడ ఈ మినిస్టర్స్ బంగ్లాస్ కూడా మొత్తం దాదాపు అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. అలానే కొన్ని పెండింగ్ ఉన్నాయి, అది కూడా మీకైతే ఎలా ఉందో ఆ స్టేటస్లో చూపిస్తాను. ఇదైతే ఇటువైపు అయితే మీరే చూడొచ్చు. దాదాపు చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయిన బంగ్లాస్ అనమాట ఇవి. అలానే జడ్జెస్ బంగ్లాస్ కూడా చాలా వరకు అయితే కంప్లీట్ అయితే అయినాయి. ఇక్కడ మీరే చూడొచ్చు ఎలా ఉందో.
ఈ వర్షం పడిన కారణంగా అయితే కొంచెం బురదగా అయితే ఉంది. ఇంటీరియర్లో కూడా దాదాపు కొన్ని బంగ్లాస్కి అయితే కంప్లీట్ అయితే అయినాయి. చూస్తున్నారు కదా, ఈ బంగ్లాస్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయన్నమాట. ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఇవి. ఈ టవర్స్ కూడా మొత్తం దాదాపు ఓపెనింగ్కి సిద్ధంగా అయితే ఉన్నాయండి. ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది వచ్చేసి మినిస్టర్స్ బంగ్లాస్ అనమాట. ఇవి ఈ రోడ్డుకి పక్కన అయితే ఉంటాయి. మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కి మధ్యలో ఈ రోడ్డులో అయితే ఇలా కనబడుతూ ఉంటాయి. చూసారు కదా, ఇది కొన్ని బంగ్లాస్ వరకు అయితే ఈ పెండింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. దాదాపు ఇంటీరియర్గా కంప్లీట్ అయిన బంగ్లాస్ కూడా అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ ఈ కొండవీటి వాగు పాలవాగు సంబంధించి పనులు ఎక్కడ వరకు వచ్చినాయి అన్నది మీకైతే చూపిస్తాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.